సరదాగా ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా నేర్చుకోవచ్చు అనేది మనం వీడియోస్ చేస్తున్నాం కదా సార్. సో ఇంకా మెథడ్స్ ఉన్నాయి అని అన్నారు. ఏం మెథడ్స్ ఉన్నాయి సార్? చాలా మెథడ్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఐ కెన్ టెల్ యూ మెనీ. ఓకే. షాడోయింగ్ టెక్నిక్ అని ఉంటుంది. షాడోయింగ్ టెక్నిక్లో ఏంటంటే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదైనా పాడ్కాస్టో లేకపోతే ఏదైనా స్పీచో ఇంగ్లీష్లో లేకపోతే ఏదైనా మూవీయో వినాలి. అంటే ఒక సమ్ 10 minutes షార్ట్ రిపీటెడ్గా వినండి మీరు. ఓకే. విన్నాక దెన్ ఆ స్పీకర్ తోటి ఎవరో మేల్ వాయిస్ తోటి ఫీమేల్ వాయిస్ తోటి సింక్రనైజ్ చేసి అది మాట్లాడుతూ ఉండండి. కావాల్సిన స్క్రిప్ట్ కూడా రాసుకోండి ఫస్ట్ వినేసి. సో ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటామో వాళ్ళలాగానే ఆ యాక్సెంట్ ఆ ఫ్లో అది వస్తుందన్నమాట. అంటే ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు ఇది? చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకటేంటంటే మీకు ఫ్లూయెన్సీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు యూఆర్ ట్రయింగ్ టు మ్యాచ్ దెమ్. ఓకే. దెన్ యాక్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత స్పీకింగ్ స్పీడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది బికాజ్ వాళ్ళని పట్టుకోవాలి మనం. ఓకే. దెన్ కాన్ఫిడెన్స్ విల్ ఇంప్రూవ్ ట్రిమెండస్లీ. ఓకే. ఏదైనా భాష నేర్చుకోవడానికి రీడింగ్ చాలా ఇంపార్టెంట్. 10 సార్లు వినడం చెప్పడం కంటే ఒక్కసారి చదవడం ఒక్కసారి రాయడం చాలా అది మెమరీలో ఇంప్రింట్ అయి ఉంటుంది అనమాట. పోతే రీడింగ్ వచ్చేసరికి అందరికీ కాస్త బద్ధకం వేస్తుంది. ఏం చదువుతాం పుస్తకం చూడగానే పారిపోతాం అనమాట. సో దానికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ అనుకొని చదవడం మొదలెడితే మెల్లిగా క్రమేపీ దాంట్లోకి మీరు సక్ అవుతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి నచ్చేవి మూవీస్ ఉండొచ్చు, క్రికెట్ ఉండొచ్చు, పాలిటిక్స్ ఉండొచ్చు, సైకాలజీ, మనీ, మిస్టరీస్ ఇట్లాంటివి. మీకేంటి ఇంట్రెస్ట్? నాకు మూవీ సిస్టమ్స్. మూవీ సిస్టమ్ అయితే మూవీస్ మనం చూస్తూ ఉంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ చూసే ఉంటారు. మీరు గూగుల్ చేస్తే చాలా రివ్యూస్ వస్తాయి, బోల్డెన్ న్యూస్ పేపర్స్ ఇస్తాయి, బ్లాగ్స్ ఇస్తాయి. మొత్తం చదవండి. సో దాంతో ఏమవుతుందంటే జనరల్గా అదే స్టోరీ అందరూ రాస్తారు, బట్ ఒక డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్ మీకు అర్థమవుతాయి. కొంతమంది ఫర్ రాస్తారు, కొంతమంది అగేన్స్ట్ కూడా రాయొచ్చు. సో అది మీ మైండ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. అది నీరసంగా అనిపించదు, మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంది. ఈయన ఎందుకు ఇలా రాశారు, ఆయన ఎందుకు అలా రాశారు అనేది. అండ్ ఒకటే దాని గురించి పదే చదువుతున్నాం కాబట్టి మీకు దాని మీద గ్రిప్ వస్తుంది అన్నమాట. ఓకే. అట్లాగే ఇది చాలా ఇంపార్టెంట్. లెర్న్ త్రూ ఇమేజెస్, నాట్ త్రూ ట్రాన్స్లేషన్స్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏంటంటే ఒక వర్డ్ ఉంటే దాన్ని వెంటనే మనం ట్రాన్స్లేట్ చేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. యాపిల్ అంటే సేపు అని అంటాం. అలా కాకుండా యాపిల్ అనగానే ఆ రెడ్ యాపిలే మీకు గుర్తుకొచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి దేర్. ఇట్స్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్. అలా కాకుండా కొద్దిగా కాంప్లికేటెడ్ చెప్తా. క్యాబెల్కేడ్ అనే వర్డ్ ఉంటుంది, అంటే చైన్ ఆఫ్ కార్స్ వెహికల్స్ అనమాట. ఓకే. క్యాబెల్కేడ్ అనే వర్డ్ రాగానే మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఒక లైన్ ఆఫ్ కార్స్ ఎటు వెళ్తున్నాయి, ఒక పొలిటీషియన్ ముందర ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వెళ్తున్నాడు, వెనకాలంతా ఉన్నారు. సో వర్డ్ మర్చిపోరు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కార్నివల్ ఉంది. కార్నివల్ అంటే జాతర, ఎగ్జిబిషన్ ఇట్లాంటిది. కార్నివల్ అనగానే మీకు ఉడికోల రంగుల రాట్నం, జెయింట్ వీల్ అనేది కనిపించింది అనుకో, అది ఇంప్రింట్ అయిపోతుంది మీకు. ఆ బాండింగ్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ద ఇమేజ్ బెటర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు దీన్ని మర్చిపోలేరు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా రీడ్ చిల్డ్రన్స్ బుక్స్ అండ్ కామిక్స్. ఇప్పుడు రీడింగ్ గురించి అంతకుముందు చెప్పాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి చదవండి. అదే కాకుండా టైంపాస్కి చదవాలన్నా, క్విక్గా చదవాలన్నా, చదువు అనేది హ్యాబిట్ చేసుకోవాలన్నా కానీ చిన్నపిల్లల పుస్తకాలు చదవడం బెటర్. ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళు కూడా చదమామ చదువుతారు. ఒకటే పేజీలో ఉంటుంది, బొమ్మలు ఉంటాయి. ఆ స్టోరీ టెల్లింగ్ అనే విధానం చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పురాణాల మీద అమరచిత్ర కథాస్ అని ఉంటుంది, అంటే కర్ణుడి మీద ఒకటి, అర్జునుడి మీద ఒకటి, ఇంకేదో రకరకాలుగా అనమాట, ఏదో యుద్ధం మీద ఒకటి, ఇట్లాంటివి. సో కామిక్స్లో బొమ్మలు ఉంటాయి, వాటిలోంచి అవి మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి మనం కనెక్ట్ అవుతాం అనమాట. మనం చదువుతున్నాం అనేది ఎఫర్ట్లెస్ అయిపోతుంది, ఏదో కష్టపడి చదువుతున్నాం అనే ఫీలింగ్ ఉండదు అనమాట. ఆ కాసేపటికి చిన్నపిల్లలం అవుతాం, కానీ ఆ రీడింగ్ అనేది మనకు అలవాటు అవుతుంది. అట్లాగే కామిక్స్ ఇంకా చాలా ఉంటాయి, కామిక్ బుక్స్ అవి ఇవన్నీ. సో ఇవి చదివితే మీకు ఏమవుతుందంటే లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో లాంగ్వేజ్ అనేది కూడా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ చదవడం మొదలెట్టి పెద్ద పుస్తకాలకు వెళ్తే ఇంకా బెటర్ అవుతుంది. సో ఈ చిల్డ్రన్స్ బుక్స్లో సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ తోటి మీ లెర్నింగ్ ఫాస్ట్ అవుతుంది. దీస్ ఆర్ వెరీ గుడ్ మెథడ్స్ ఆఫ్ ఈజీ లెర్నింగ్. ఓకే.